ఇప్పుడు ఏంటంటే మనకి అతి తీవ్రమైన వేసవికాలం మనకి ఈ సంవత్సరం ఉంది, ఎలనాయిల్ అని చెప్పేసి. సో మనకేంటంటే సాధారణమైన వేసవికాలంలో వచ్చే రోగాలు ఏంటి అంటే సీజనల్ ఫీవర్స్ కానీ అట్లాంటివి, అండ్ ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ వేడిలో వచ్చే ఏమున్నాయి జబ్బులు కానీ? ఇప్పుడు ఈ ఎండాకాలంలో వచ్చే వ్యాధులలో ప్రధానమైనది హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అమ్మ, మొట్టమొదటిది. దాని తర్వాత ఇంకా వేరే ఇతర జబ్బులు, డయేరియా, తర్వాత మంప్స్, చికెన్ పాక్స్, మీజిల్స్, తర్వాత టైఫాయిడ్, తర్వాత సన్బర్న్ అని చర్మం మీద దద్దుర్లు రావటం, కాలిపోవటము, తర్వాత హీట్ బర్న్, ఇట్లాంటివి స్కిన్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం ఏదైనా సమ్మర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎండలకు ఎక్స్పోజ్ కాకుండా, బాగా ఎండ ఉన్న టైంలో మనం బయటికి వెళ్లకుండా, అత్యవసరమైన వెళ్ళవలసి వస్తే కొంచెం దానికి తగ్గ జాగ్రత్తలు, గొడుగు పెట్టుకోవటము, టోపీ పెట్టుకోవడము, తర్వాత లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం లూజ్గా ఉన్నవి, తర్వాత మంచినీళ్ళు ఎక్కువగా తాగటము, తర్వాత వేరే ద్రవాలు ఏవైనా అవకాశం ఉంటే నిమ్మరసము, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటి ద్రవాలు తాగడము, అలాంటివి తీసుకుంటే మనకు ఈ వేసవిలో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. అంటే మనకేంటంటే మామూలుగా సాధారణంగా అయితే హీట్ స్ట్రోక్కి వాటికి అన్నిటికీ కూడా మనకి ఓఆర్ఎస్ఎల్ కానీ కొబ్బరి నీళ్ళు ఇలా ఉంటాయి. సో హోమియోపతిలో అంటే మనకి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా హోమియోపతి యూస్ చేస్తుంటారు. సో వాళ్ళు ఇటువంటి ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండడానికి మనకి హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయి? ఉన్నాయమ్మ, తప్పకుండా ఉన్నాయి. హోమియోపతిలో అన్ని రకాల మందులు ఉన్నాయి. కామన్ కోల్డ్ టు క్యాన్సర్, అంటే జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ జబ్బు వరకు అన్ని రకాల జబ్బులకి, అన్ని వ్యాధులకు హోమియోపతిలో దీర్ఘకాలికము, తాత్కాలికమైన జబ్బులకు కూడా మందులు ఉన్నాయి. ఎమర్జెన్సీస్లో కూడా మందులు ఉన్నాయి. కాకపోతే కొన్ని లిమిట్స్, కొన్ని కేసెస్లో మన హోమియోపతి మనకు ఉపయోగం ఉండదు అనుకున్న విషయాల్లో సర్జరీకి వెళ్ళవలసిన కేసులు, తర్వాత వేరే అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కేసులు ఉంటాయి. అట్లాంటప్పుడు తప్పకుండా ఆ సిస్టమ్ కూడా తీసుకోవాలి. ఏదైనా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తోనే అలోపతి, హోమియోపతి, నేచురోపతి, ఏ పతి అయినా సరే పేషెంట్ పైన సింపతి ఉండాలి. అది డాక్టర్కు. అప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మనకు ఆ సింపతితోని మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు హోమియోపతిలో కూడా మంచి మందులు ఉన్నాయి. చాలా ఎమర్జెన్సీ మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వడదెబ్బే ఉంది. వడదెబ్బకు ఇప్పుడు వడదెబ్బ తగిలిన పేషెంట్కు అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ, దాంతో ప్రాణాపాయమైన స్థితి. ఎందుకంటే నిమిషాల్లో మనుషులు చనిపోయే పరిస్థితి అనమాట. అది మనకు సడన్గా అప్పటికప్పుడు తెలవకుండా వస్తుంది. తగిలినట్టు కూడా తెలియదు. మనకు జ్వరము, తలనొప్పి, వాంతులు, వికారము, విరోచనాలు, తర్వాత అలసట, ఈ తర్వాత కొన్నిసార్లు మెదడులో కొంచెము కన్ఫ్యూజ్ అయిపోయి మూర్ఛలాగా, అపస్మారంలాగా, తర్వాత ఈవెన్ కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది వడదెబ్బ. అటువంటి వడదెబ్బకు కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయి. అసలు వడదెబ్బ రాకుండా, తగలకుండా కూడా నివారణ మందులు కూడా హోమియోపతిలో ఉన్నాయి. కొన్ని 2-3 ముఖ్యమైన ఔషధాలు హోమియోపతిలో వడదెబ్బ నివారణకు మనం ముందుగా వేసుకుంటే మనము వడదెబ్బ నుంచి బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అయితే వడదెబ్బ విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే నేను బయటికి వెళ్ళటం లేదు, నాకు వడదెబ్బ తగలదు అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ అది తప్పు. ఎండలు బాగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నప్పుడు మనకు ఆ బాడీ టెంపరేచర్ ఇంట్లో ఉన్నా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ పెరుగుదలతో ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వడదెబ్బ, అంటే వడదెబ్బ ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళకు తగిలే వాళ్ళలో చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు, ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, తర్వాత ఏదైనా ఎక్కువ మందులు వాడే స్టిరాయిడ్స్, తర్వాత ఎక్కువ డిప్రెషెంట్కు మందులు వాడేవాళ్ళు, వాళ్లకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నా కూడా, ఇంటి లోపల ఉన్నా కూడా బయటి ఉష్ణోగ్రతకు, రూమ్లో ఉష్ణోగ్రత కూడా మారి శరీరం వేడెక్కి దాంతో వడదెబ్బ తగులుతుంది. ఇంకా ముఖ్యంగా చాలామంది నివాసం ఉండే సముదాయాలలో వెంటిలేటర్స్ ఉండవు, కిటికీలు ఉండవు, తర్వాత రేకుల షెడ్లలో ఉంటారు. అలాంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు బయటికి పోకున్నా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రదేశాలలో ఉన్నవాళ్ళు ఈ తగిన జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. హోమియోపతి మందు వేసుకుంటే నివారణ అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రోజువారీ కూలీలు వాళ్ళు ఎండలోనే వర్క్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఎండలో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఇలా ఓఆర్ఎస్ఎల్ కానీ కొబ్బరి బొండం నీళ్లు తీసుకోలేరు. ఒక్క నీళ్లతో మాత్రమే మనం వడదెబ్బ బారి నుంచి తట్టుకునే అవకాశం ఉందా, లేదంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటారా? అంటే వాళ్ళకి మొదలు అవగాహన ఉండదు. అంటే వడదెబ్బ తగులుతుంది, మనము ఇంత గంటలు ఇట్లా ఎండలో పనిచేయటం వల్ల మన శరీరం నిర్వీర్యమవుతుంది, మనకు ఈ లక్షణాలు వస్తాయనేది అవగాహన ఉండదు వాళ్ళకు. కానీ తప్పనిసరి పని చేయాల్సి వస్తుంది. అయితే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం రోజులు మారినాయి, పరిస్థితులు మారినాయి. తర్వాత ప్రతి సిస్టంలో ప్రతి పనిలో ఒక సిస్టమ్ అనేది ఉంది ఇప్పుడు. కాబట్టి అంటే గంటకు 2 గంటలకు ఒకసారి ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం, తర్వాత మంచినీళ్ళు ఎక్కువగా తాగటం,
తర్వాత తలకు ఏదైనా రుమాలు కానీ ఏదైనా చుట్టుకొని అట్లాంటి దుస్తులు కప్పుకొని ఉంటే వడదెబ్బ తగలకుండా వాళ్ళు ఎండలో పనిచేసినా కూడా వాళ్ళు తగలకుండా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, జర్నలిస్టులు, తర్వాత ఆర్టీసీ వాళ్ళు, కండక్టర్లు, డ్రైవర్లు, తర్వాత రోడ్ సైడ్ అమ్ముకునే కొన్ని సప్లై చేసే వ్యాపారం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎండలో తిరుగుతారు తప్పని పరిస్థితి వాళ్ళకు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సరిగా శ్రద్ధ తీసుకొని హోమియోపతి మందు తీసుకుంటే అసలు వడదెబ్బ రాకుండా కూడా నివారణ ఉంటుందన్నమాట.